దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు తెలంగాణోడు అటు ఆంధ్రుడు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఆడికే ఉన్న భూముల్ని మొత్తం అగ్వకు అమ్మేసిర్రు. ఆ తర్వాత నీళ్ళను కూడా ఇప్పుడు అమ్మేస్తూ ఉన్నారు. పరిశ్రమల్ని కూడా మొన్నటికి మొన్న అమ్మేసిర్రు. ఐటీ కంపెనీలు కూడా మొన్నటికి మొన్న అమ్మేసిర్రు. ఫార్మా కంపెనీ పేర్లతోటి భూములను అమ్మేసిర్రు. హెచ్సియు ల్యాండ్ కింద ప్రభుత్వ భూములను అమ్మేసిర్రు. ప్రజలకు రావాల్సిన అన్ని గ్యారెంట్లని గాలికి వదిలేసిర్రు. ఇప్పుడు నీళ్ళ గురించి కేసీఆర్ సభ పెట్టాలని చెప్పగానే రేవంత్ రెడ్డికి వాళ్ళ ప్రభుత్వానికి వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళ చరిత్రలు చూసుకుంటే క్రిమినల్ కేసులు, క్రిమినల్ యాక్టివిటీసులు, దొంగ ఓట్లు, దొంగ కార్యక్రమాలు చేసుకుంటూ దొరికిన దొంగల లెక్క ఎన్నో చరిత్రలు ఉన్నాయి వీళ్ళవి. కేసీఆర్ బయటికి వచ్చి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం రా, బయట సభ ఎందుకు, మనం అసెంబ్లీ గురించి మాట్లాడుకుందాం అని పెట్టి అసెంబ్లీలో నేను మూసి ప్రక్షాళనే చేస్తా, నాకు వేరే పని లేదంటూ ఇప్పుడు కేసీఆర్ని అడ్డుకోవాలంటే ఏ దిక్కు లేక, ఏ దిక్కు దివాన లేక లాస్ట్కి ఏం చేసిర్రో తెలుసా మిత్రులారా? కవితను అడ్డుపెట్టిర్రు, కవితను ముందు పెట్టిర్రు. కవితను ముందు పెట్టి కేసీఆర్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కేసీఆర్ గివన్ ఏం ఫరక్ పడదు. ఒకసారి కవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఆవిడ గారు ఉద్యమాలు చేసి తెలంగాణకు పెద్ద తీసుకొచ్చింది ఏం లేదు. ఆవిడ గారు కూడా లిక్కర్ రాని లెక్క ఆరితేరిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ చేయలేని పనులు కూడా ఆవిడ గారు చేశారు. అంత గొప్ప చరిత్ర వీళ్ళకు ఉంది. మళ్ళీ ప్రజలకు ఇట్లా ఆమె ఏడుపుల్ని చూసి కానీ లేకుంటే కుటుంబం నుంచి బయటికి గెంటేసిరని సింపతితోటి ఆమె నమ్ముకున్నారు అనుకోండి, గల్లీకి ఒక వైన్స్ స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక కవిత రాజీనామా ఆమోదం. ఇక ఆవిడ రాజీనామా అంటే ఏదో నరేంద్ర మోడీ పదవిని కోల్పోయినట్టుగా దీన్ని పత్రికలు ఒకటే రాసుడు. ఇప్పుడు నిన్న మీకు చూపించిన ఏబిఎన్ రాధాకృష్ణన్ వరుసబట్టి రాసిండబ్బా, ఏదో మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకి మొత్తం అన్యాయం జరిగినట్టు. ఈ బిడ్డ ఇట్లా ఏడిస్తే ఆయన రాసిండు. మరి ఎందుకని జూబుల్ హిల్స్లో మాగంటి సునీత గారు వాళ్ళ భర్త చనిపోతే ఏడ్చిందని ఇట్లా రాయాలి? గాడిదలు ఒక్కొక్కళ్ళు ఎంత క్రూరంగా మారిపోయారంటే ఆడబిడ్డ కూడా లెక్కలేకపోయింది. వీళ్ళకి రాజకీయాల పరంగానే మొత్తం దుమారం లేపి పడేస్తున్నారు. ఇక ఆడబిడ్డ ఏడ్చింది, ఇక తెలంగాణకు అరిష్టం పట్టింది, ఇక ఒకరిని తీసుకొచ్చి చూచు మాత్రం చెప్పారన్నట్టుగా వీళ్ళు పత్రికల ప్రకటన వీళ్ళవి. ఆ V6 అయితే వాడిని చెప్పొద్దు ఇక అతని గురించి. ఇక మహానుభావుడు. చూద్దాం. ప్రకటించిన మండలి చైర్మన్ సోమవారం మండలిలో కవిత చివరి ప్రసంగం మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుపు. ఆవిడ గారు చివరి ప్రసంగం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నిన్న చూడగానే. చంద్రబాబు నాయుడు గారు నన్ను అసెంబ్లీలో అగర్వపరుస్తారా మీరందరూ కలిసి, నేను శపథం చేస్తా ఉన్నా, సీఎం అయిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీలోకి వస్తా అన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ కవిత గారు కూడా ఆ యొక్క శాసన మండలిలో కూడా అదేవిధంగా సేమ్ టు సేమ్ ఏమన్నారు? నేను ఒక సాటి మహిళగా వెళ్తున్నా, శక్తినే తిరిగి వస్తా, ఒక శక్తినే మళ్ళీ తిరిగి వస్తా అనుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ చంద్రబాబు యొక్క బుద్ధులు వచ్చినట్టే, యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబుని మొత్తం రీడింగ్ చేసినట్టే ఆవిడ గారు ఆ శాసనసభలో మొత్తం ఒక ఏడుసుడు కాదు, తువ్వాలాలు, మొత్తం తువ్వాలాలతోటే ఆవిడ గారు కన్నీళ్లు తుడుచుకునే కార్యక్రమాలు. మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుపులు. మండలిలో రాజకీయ ప్రసంగం. బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెటెడ్గా సాగిన స్పీచ్. ఏడుపు ఎపిసోడ్పై కాంగ్రెస్ అనుకూల మీడియాలో భారీ కథనాలు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజీనామా. ఆమె మాట్లాడిన వెంటనే ఆమోదించడంపై అనుమానాలు. ఈ వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం ఏముంది, అది డిక్లేర్ అయిపోయింది. ఇక ఓ కాంగ్రెస్ వ్యక్తి అననే ఏమని, కవిత కాంగ్రెస్లో చేరుతుందని, దానం కడియం మాదిరిగానే రావచ్చు, మా పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ వివిధమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీరు ఒకటి చూడొచ్చు, రాష్ట్రంలో ఉన్న గురుకుల ఆడబిడ్డలు కావచ్చు, గురుకుల విద్యార్థులు కావచ్చు, ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది పిల్లలు మరణిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. 4.5 కోట్ల ప్రజలు చెప్పినా కూడా తీరని సమస్య ఉంది. ప్రజాభవన్ అన్నారు, అది ఎటో పోయింది. ముఖ్యమంత్రి ఉంటలేడు, ప్రజాభవన్లో ఎవరుంటారు కానీ ఆ విధంగా సమస్యలు గాలికి వదిలేసిర్రు. ఇప్పుడు ఏ సమస్య లేనట్టుగా సోషల్ మీడియాలో ఒకటే బిడ్డను ఆగం చేసిర్రు, బిడ్డను ఏడిపించేసిర్రు. రేవంత్ రెడ్డి దీనికి తప్ప దేనికి పనికి వస్తాడు? ఇట్లాంటి పుల్ల వ్యవహారాలు పెట్టుట్లా కానీ లేకుంటే వేరే కార్యక్రమాలు చేసేట్లా కానీ ఇట్లాంటి పెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడా? చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడా? నన్ను అడిగితే మాత్రం ఒక వార్డ్ మెంబర్కి కూడా సమానం లేని మనిషి అని చెప్తాను నేను. వార్డ్ మెంబర్కు ఉన్నంత నాలెడ్జ్, తెలంగాణ బడ్జెట్ మీద ఉన్న అవగాహన, తెలంగాణ ప్రజల మీద సమస్యలపైన ఉన్న అవగాహన ఒక వార్డ్ మెంబర్కి రేవంత్ రెడ్డిని మించి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి ఉండదు. దండగా వ్యవహారం, దండగా పనికిరాని వ్యవహారాలు, కథలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మిత్రులారా. దయచేసి ఈ నీళ్ల విషయాన్ని బయట పెట్టాల్సింది పోయి
రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క దొంగతనాలు ఏడ బయటపడిపోతాయి, మనల్ని మెడలు బట్టి ఎక్కడ జైల్లో నూకేస్తారు అనే భయంతో వీళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురై వాళ్ళ కోపాలు చూడండి మీరు, వాళ్ళ కోపాలు, వాళ్ళ హంగులు, వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ సోషల్ మీడియా ప్రచారాలు ఇవన్నీ చూస్తే ఒక్కడే అనిపించింది, వీళ్ళ డ్రామాలు కేసీఆర్ ఎక్కడ తొక్కి పట్టి నారదీసుడు అనే భయంతో వీళ్ళు గజగజ వణికిపోయే ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రజలకు చెప్పే మనం ఒక్కటే, కవిత, రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ వీళ్ళందరూ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రం ఒకవైపు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మాత్రం ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. తెలంగాణ సొమ్ముని దోచుకోవాలి, ప్రభుత్వ భూములు దోచుకోవాలి, ప్రభుత్వ ఆ యొక్క అన్ని హక్కుల్ని దోచుకోవాలంటే దానికి గల క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు కవిత కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, రెడీగా తిందామని చూస్తున్నారు. తెలంగాణని ఎప్పుడు వాటాలు పంచుకొని తినేద్దామని అన్నట్టుగా చూస్తున్నారు. వీళ్ళు అమ్మేసి ఇతర దేశాల్లో సెటిల్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అమ్మేసినా అమ్మేస్తారు. అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్గా నిలబడ్డది కాబట్టే వీళ్ళు అమ్ముడు అనే కార్యక్రమాలు పెట్టుకున్నారు. లేని ఏడల తెలంగాణని ఎప్పుడు అగ్వకు అమ్మేసేటోళ్ళు. ఏది ఇప్పుడు హిల్ట్ పాలసీ భూములు 9,200 ఎకరాలు, అదే సేమ్ యాస్టీజ్ అట్లనే వీళ్ళు 9,000 ఎకరాలనే అమ్మి డబ్బులు సంపాదించుకునే ఆలోచన ఉన్నోళ్ళు తెలంగాణను అమ్మాలని తాట వస్తే వీళ్ళకు లెక్కన మొత్తం స్మాష్ చేసి పడేస్తారు.